స్పర్శా బలాలు అంటే పేరులో ఉన్నట్లుగానే బలం పనిచేయాలి అంటే రెండు వస్తువులు ఒకదానికొకటి తాకి ఉండాలి లేదా స్పర్శలో ఉండాలి. వాటినే స్పర్శా బలాలు, కాంటాక్ట్ ఫోర్సెస్ అని అంటారు. స్పర్శా బలాలకి ఉదాహరణ చూసినట్లయితే తన్యతా బలం, టెన్షనల్ ఫోర్స్, అభిలంబ బలం, నార్మల్ ఫోర్స్, ఇంకా ఘర్షణ బలం, ఫ్రిక్షనల్ ఫోర్స్. ఇవన్నీ రోజువారీ జీవితంలో కనిపించే స్పర్శా బలాలే. ఇక్కడ టెన్షన్ బలాన్ని గమనించినట్లయితే ఒక వైరు భారీ బంతిపై టెన్షన్ బలాన్ని ప్రయోగించగలదు. కానీ ఆ వైరు ఆ బంతికి కట్టబడి ఉంటేనే, అంటే తాకి ఉంటేనే ఆ తన్యతా బలం అనేది పనిచేస్తుంది. ఆ వైరుని బంతికి కట్టడం మర్చిపోతే ఆ వైరు ఆ బంతిపై ఏ తన్యతా బలాన్ని ప్రయోగించదు. ఈ స్పర్శా బలాలను దూర బలాల నుండి వేరు చేసి గుర్తించాలి. దూర బలాలను కొన్నిసార్లు దూరం నుంచి పనిచేసే బలాలు అని కూడా అంటారు. అంటే ఒకదానికొకటి దూరంగా ఉన్నా కూడా పనిచేయగలవు. గురుత్వాకర్షణ దీనికి సాధారణ ఉదాహరణ. ఇక్కడ భూమి మరియు చంద్రుడు ఒకదానికొకటి తాకకపోయినా భూమి చంద్రునిపై గురుత్వాకర్షణ బలాన్ని ప్రయోగిస్తుంది. అందుకే వీటిని దీర్ఘదూర బలాలు, లాంగ్ రేంజ్ ఫోర్సెస్ అని అంటారు. అదేవిధంగా విద్యుత్ బలం, ఎలక్ట్రిక్ ఫోర్సెస్ కూడా రెండు ఛార్జీల మధ్య అవి తాకకపోయినా వికర్షణ బలాన్ని ప్రయోగించగలదు. అలానే అయస్కాంతాలు కూడా తాకకపోయినా ఒకదానికొకటి ఆకర్షించగలవు. కనుక ఇవన్నీ దీర్ఘదూర బలాలు లేదా దూరం నుండి పనిచేసే బలాలు. అంటే స్పర్శ లేకపోయినా సరే పనిచేసే బలాలు. ఈ అన్ని బలాలు ఎలా ఏర్పడతాయో ఇప్పుడు చూద్దాం. ముందుగా తన్యతా బలంతో ప్రారంభిద్దాం. తన్యతా బలం అనేది తాడు లేదా వైర్ లాంటి వాటి ద్వారా ప్రయోగించబడే బలం. ఈ తాడు లేదా వైర్లు అణువులు మరియు అణు సమూహాలతో తయారై ఉంటాయి. ఇక్కడ మన తాడులోని అణువులు, అణు సమూహాలు ఉన్నాయని ఊహించుకుందాము. ఈ అణువులు, అణు సమూహాలు అన్నీ రసాయన బంధాల ద్వారా ఒకదానికొకటి గట్టిగా కలిసిపోయి ఉంటాయి. ఈ బంధాలు తమ సమతుల్య స్థానం అంటే ఈక్వలిబ్రియం పొజిషన్ నుండి దూరంగా కదలాలని కోరుకోవు. అవి ఒక స్థిర స్థానం కలిగి ఉంటాయి. ఆ స్థానం నుంచి అవి కొంచెం కూడా తప్పితే మళ్ళీ అదే స్థానానికి తిరిగి రావాలని ప్రయత్నిస్తాయి. తాడు లేదా వైరు కొంచెమైనా లాగబడుతుంది. కొన్నిసార్లు అది గమనించకపోవచ్చు కూడా. ఈ అణువుల మధ్య దూరం పెరిగే కొద్దీ వాటిని కలిసి ఉంచే బలం కూడా పెరుగుతుంది. అందువల్ల టెన్షన్ బలం మరింత పెరుగుతుంది. ఈ అణువులు మరియు అణు సమూహాలు తమ మునుపటి పొడవుకు తిరిగి రావాలని కోరుకుంటాయి. అలా చేయడానికి అవి ఇంకా బలంగా లాగాలి. ఇక్కడ మనం భారీ బరువును వేలాడదీస్తే ఈ బంధాలు ఆ ఒత్తిడికి తట్టుకోలేవు. అప్పుడు తాడు లేదా దారం అనేది తెగిపోతుంది. తన్యతా బలాన్ని బాణంతో సూచిస్తాము. ఈ బాణమే బంధాల యొక్క ప్రభావాన్ని వివరంగా చూపిస్తుంది. దీనినే మనం తన్యతా బలం అని అంటాము. ఇప్పుడు అభిలంబ బలం, నార్మల్ ఫోర్స్ గురించి చూద్దాం. అది ఎక్కడి నుండి వస్తుంది? ఇది తన్యతా బలానికి కొంచెం విరుద్ధమైనది. తన్యతా బలం అనేది లాగే బలం, కానీ అభిలంబ బలం అనేది రెండు వస్తువులు ఒకదానిలోకి ఒకటి వెళ్ళిపోకుండా అడ్డుకునే బలం. ఈ ఆకుపచ్చ పెట్టెలో ఉండే వస్తువు తన బరువు కారణంగా టేబుల్లోని అణువుల్లోకి దూరిపోవడానికి ప్రయత్నిస్తాయి. ఇవి ఆకుపచ్చ పెట్టె యొక్క అణువులు, అణు సమూహాలు అనుకోండి. ఇవి టేబుల్ యొక్క అణువులు, అణు సమూహాలు అనుకోండి. నిజానికి ఈ పెట్టె మరియు టేబుల్ ఇక్కడ చూపించిన దానికంటే ఎక్కువ సంఖ్యలో అణువులు, అణు సమూహాలతో తయారై ఉంటాయి. ఈ అణువులు అంటే టేబుల్లోని అణువులు, అలానే పెట్టెలోని అణువులు ఒకదానిలోకొకటి ప్రవేశించవు అని అనుకుంటాము. దానికి కారణం ఏమిటి? కారణం ఏమిటంటే వాటి మధ్య ఎలక్ట్రానిక్ వికర్షణ అనేది ఏర్పడుతుంది. ఈ వికర్షణ కారణంగానే అభిలంబ బలం ఏర్పడుతుంది. ఇప్పుడు ఘర్షణ బలాన్ని చూద్దాం. ఘర్షణ బలం అనేది రెండు ఉపరితలాలు ఒకదానిపై ఒకటి లాగబడకుండా అడ్డుకునే బలం. ఇక్కడ టేబుల్ చూసినట్లయితే అది ఎంత మృదువుగా కనిపించినా, అంటే ఇప్పుడే శుభ్రం చేసినా సరే, దానిని చాలా దగ్గరగా అంటే సూక్ష్మంగా పరిశీలిస్తే అందులో చిన్న చిన్న పగుళ్ళు, చీలికలు
లోయలు ఉన్నట్లు మనం గమనిస్తాం. మనకు ఆశ్చర్యం కలుగుతుంది. సూక్ష్మ స్థాయిలో చూడకపోతే అవేమీ కనిపించవు. ఉదాహరణకి ఈ టేబుల్ యొక్క ఉపరితలం అలానే పెట్టి యొక్క ఉపరితలాన్ని సూక్ష్మంగా గమనించినట్లయితే అవి ఎంత మృదువుగా ఉంటాయో మనకిప్పుడు తెలుస్తుంది. ఈ రెండు ఉపరితలాలను ఒకదానిపై ఒకటి లాగడానికి ప్రయత్నిస్తే వాటిలోని ఈ ఎత్తులు లోయలు ఒకదానితో ఒకటి ఢీకుంటాయి. ఎత్తులు మరియు లోయలు ఒకదానితో ఒకటి తగలడం వల్ల సమస్య అనేది ఏర్పడుతుంది. అదే ఘర్షణ వల్ల ఏర్పడే ప్రతిఘటనా బలం. కొన్నిసార్లు ఈ ఎత్తులు లోయలు అనేవి విరిగిపోతాయి లేదా ఒక్కసారిగా తెగిపోతాయి. అలా జరిగినా కూడా ఘర్షణ వల్ల వచ్చే ప్రతిఘటన కారణంగానే. కొన్నిసార్లు ఈ చిన్న ఎత్తులు పూర్తిగా విరగవు. అప్పుడు అవి కొంచెం వంగి మళ్ళీ తమ స్థానానికి తిరిగి వస్తాయి. అలా జరిగినా కూడా అవి ఘర్షణ బలాన్ని ఇంకా పెంచుతూనే ఉంటాయి. ఇదంతా మాత్రమే కాదు, కొన్నిసార్లు ఈ ఉపరితలాలపై ఉన్న అణువులు అణుసమూహాలు చూస్తే మృదువుగా ఉన్నట్లే కనిపిస్తాయి. ఈ భాగం బాగానే ఉందనిపిస్తుంది, ఒకదానిపై ఒకటి సులభంగా జారిపోతాయేమో అనిపిస్తుంది. కానీ అక్కడ కూడా ఈ అణువులు అణుసమూహాలు మధ్య అంటుకునే లక్షణం అనేది ఉంటుంది. వాటికి దగ్గరగా ఉన్నప్పుడు అనుబంధాలు ఏర్పడతాయి. అవి కూడా ఘర్షణ బలానికి కారణమవుతాయి. రెండింట్లోనూ చిన్న చిన్న ఎత్తులు లోయలు ఉండడం వల్ల కదలడానికి అడ్డంకి వస్తుంది. అదే ఘర్షణ బలం. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాము? స్పర్శ బలాలు అంటే ఏమిటి? బలం పనిచేయాలి అంటే రెండు వస్తువులు ఒకదానికొకటి తాకి ఉండాలి లేదా స్పర్శలో ఉండాలి. వాటినే స్పర్శ బలాలు, కాంటాక్ట్ ఫోర్సెస్ అని అంటారని నేర్చుకున్నాము కదా. స్పర్శ బలాలకి ఉదాహరణలుగా ఏం చెప్పుకున్నాము? తన్యతా బలం, నార్మల్ బలం, అలానే ఘర్షణ బలం. ఈ బలాలన్నింటినీ ఒక బాణంతో చూపిస్తే సరిపోతుంది. కాబట్టి ఇక్కడ ఏంటి? స్పర్శ బలాలు అంటే తాకితేనే పనిచేసే బలాలు. అంటే వస్తువుతో స్పర్శ అనేది లేకుంటే అక్కడ ఏ బలం పనిచేయదు. ఆ తన్యతా బలం అనేది తాడు లేదా దారం లాగినప్పుడు, అభిలంబ బలం అనేది రెండు వస్తువులు ఒకదానిలోకొకటి దూరిపోకుండా ఉండడానికి, అలానే ఘర్షణ బలము జారకుండా అడ్డుకోవడానికి పనిచేస్తుంది.